నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేనేత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి. జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి. శ్రీకృష్ణదేవరాయలు సీమ ప్రాంతానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకం. రాయలవారి 517వ పట్టాభిషేక ఉత్సవంలో మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణరావు, టీడీపీ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ల స్పష్టీకరణ. డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. 2వ రోజు దీక్షల్లో వైసీపీ నేతల డిమాండ్. శ్రీకృష్ణదేవరాయలు రాయలసీమ ప్రాంతానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కడప నగరం 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణరావు కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయలు 517వ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి సూర్యనారాయణరావుతో పాటు ఇతర టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసనీయమైన పాలన అందించారన్నారు. ఆయన తన పాలన కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనతో అన్ని వర్గాలను ఆదుకున్నారన్నారు. పలు ప్రాంతాలలో ముందస్తుగా ఆయన తవ్వించిన చెరువులు, కుంటలు నేటికి నీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కారణంగానే నేటికి ఆయనను స్మరించుకుంటున్నట్లు వారు తెలిపారు. అటువంటి మహనీయుడిని నేటి పాలకులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఇంకా బలిజ నేతలు పాల్గొన్నారు. మౌననా దా ముందుకు రా. భవిష్యత్తులో చేనేత కళాకారులకు స్వర్ణయుగం రానుందని, చేనేత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో చేనేత జౌళి సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరై మాట్లాడారు. చేనేత కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. మగ్గాలనే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సేవలో పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. అంతేకాకుండా వారి ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో ప్రవేశపెట్టి నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి విక్రయిస్తోందన్నారు. చేనేత కార్మికులు తయారు చేసే చీరలు, ఇతర ఉత్పత్తులు మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా వినియోగదారులకు చేరేలా ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే 5 నుంచి 6 నెలల్లో చేనేత ఉత్పత్తులను ఆన్లైన్ వేదికల ద్వారా ప్రపంచ మార్కెట్కు అనుసంధానం చేసే విధానాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నేతన్న సేవల పథకం కింద 8,713 మంది అర్హులుగా గుర్తించబడగా వారికి 21.78 కోట్ల మేర ఆర్థిక సాయం అందించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. చేనేత రంగంలో పనిచేసే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్లను జిల్లా కలెక్టర్ సన్మానించారు.
అనంతరం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అంతకుముందు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు. వందల సంవత్సరాల క్రితం నుండి మన భారతదేశంలో ఉన్నటువంటి చేనేత కళాకారుల యొక్క కళ మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అది దశ దిశ వ్యాప్తి చెందింది. ఎందుకంటే చేనేత కళ అనేది ఏ కళకి తీసిపోయినటువంటి కళ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి కళ. అయితే ఈ కళని రకరకాలుగా అంటే చేనేత కళాకారుల్ని కారణం ఏదైనా అవ్వచ్చు, చేనేత కార్మికులుగా మార్చటం జరిగింది. అది ఎవరు మార్చారు, ఎవరి స్వార్థం కోసం మార్చారు, లేకపోతే ఎవరి బాగు కోసం మార్చారు, లేకపోతే ఎవరు ఈ రోజు కూడా కళాకారుల్ని కార్మికులుగా చూస్తున్నారు అనేటువంటి విషయంలో నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే రెండు రకాలుగా ఈ చేనేత అవకాశాలు మనం చూడాలి. ఇవాళ భారతదేశంలో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చేనేత యొక్క మార్కెట్ విలువ ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 15 నుంచి 20% వరకు చేనేత యొక్క విలువ అనేది మార్కెట్లో పెరుగుతూ వస్తాం. పట్టు వస్త్రాల్ని లేదా చేనేత వస్త్రాలని అమ్మే షాపులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 అవుతున్న కార్మికులు స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించకుండా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తగదని ఏఐటీయూసీ అనుబంధమైన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ తెలిపారు. కడప నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల పట్ల తీవ్రమైన ద్రోహం తలపెట్టడం పాలక వర్గానికి తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఏకపక్షంగా రాష్ట్రం అమలు చేయడం సరికాదన్నారు. మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రతను ప్రకటించి పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇక ఆశా వర్కర్లకు సంబంధించి గ్రాట్యుటీ ఇచ్చినప్పటికీ దానిపై స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆశా వర్కర్ ఉద్యోగ విరమణ చేసినా, మృతి చెందిన, సర్వీస్ నుంచి తొలగిపోయినా గ్రాట్యుటీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. మెటర్నిటీ సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదని, ఆశా కార్యకర్తలతో సంబంధం లేని పనులు చేయించుకోవడాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు, వామపక్ష వ్యవసాయ రైతు సంఘాలు ఈ నెల 10వ తేదీన నిర్వహించే జైల్ భరో, ఆగస్టు 18న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లను కనీస వేతనం అమలు 26,000, ఉద్యోగ భద్రత, జాతీయ పండుగ సెలవులు, మెటర్నిటీ సెలవులపై నిర్వహించే కలెక్టరేట్ ఎదుట ఆందోళనలో ఆశా కార్యకర్తలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మరియమ్మ గారు, నగర నాయకులు కామ్రేడ్ నిర్మలా గారు పాల్గొంటూ ఉన్నారు. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏఐటీయూసీ, సిఐటియు, ఉభయ కార్మిక సంఘాలు, వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలకు సంబంధించిన వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జైలు భరో కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఆయా జిల్లాల ఏఐటీయూసీ నాయకత్వంతో కలిసి
ఉమ్మడి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ఏఐటియుసి రాష్ట్ర సమితి ఆగస్టు 18వ తేదీన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అలాగే స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను కనీస వేతనాలు అమలు చేసి 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జాతీయ సెలవులు, పండగ సెలవులు, మెటర్నిటీ సెలవులు, వేతనముతో కూడినటువంటి సెలవులు అన్నీ మెడికల్ సెలవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళనలో ఆశా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా 2.5 సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు కార్మికులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయకుండా కార్మికులకు తీవ్రమైనటువంటి ద్రోహాన్ని తలపెడతా ఉన్నాయి. 10 గంటల విధానాన్ని పెంపుదల చేయటం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ అయితే అడుగులు వేస్తాదో కార్మిక వ్యతిరేక విధానాలు వాటినన్నింటినీ ఏకపక్షంగా సమర్థించుకుంటూ కార్మికుల యొక్క జీవితాలతో ఆట ఆడుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు, ఉద్యోగానికి భద్రత ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఎన్నికల హామీల్లో. కానీ వాటికి సంబంధించినటువంటిది ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. అందుకోసమనేసి ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి పనులు మాత్రమే జాబ్ చార్ట్ ప్రకారం నిర్వహించాలి. జాబ్ చార్ట్లో లేనటువంటి పనులన్నింటినీ చేపించడం అనేది అధికారులు మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 18వ తేదీ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఐకేపీ, ఆయాలు, స్కూల్ వాచ్మెన్లు అందరికీ కార్మికులకు సంబంధించినటువంటి స్కీమ్ వర్కర్లు అయినటువంటి వారందరినీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని జరుగుతున్నటువంటి ఆందోళనలో జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఆయా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన జయప్రదం చేయాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపునిస్తా ఉంది. మెగా డిఎస్సి 2025 స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర పిలుపు మేరకు ఏపీ జన్జెట్ వార్ పేరుతో నిర్వహిస్తున్న 2వ రోజు రిలే దీక్షలు ఈరోజు కడప నగరంలోని దిశ పోలీస్ స్టేషన్ సమీపంలోని దీక్షా శిబిరంలో కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని, ఉద్యోగాల భర్తీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై సమగ్ర సిపిఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, డిఎస్సి స్కామ్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన ప్రభుత్వాన్ని ప్రజలు ముందే నిలదీస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఉద్యోగులు అయితేనేమి, అంగన్వాడీ కార్యకర్తలు అయితేమి రోడ్డు ఎక్కిన పరిస్థితి మాకు సకాలంలో అని చెప్పిన ఈ కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి నేర్చుకుంటాం
రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఏపీ జెన్ జెడ్ వార్ రిలే నిరాహార దీక్షకు సంబంధించి కడప నగరంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగము సోషల్ మీడియా ఎస్సీ ఎస్టీ విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. నారా లోకేష్ గారు ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి దొంగ హామీలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా యువతకు విద్యార్థులకు కానీ ఏది నెరవేర్చలేదు. ఇదే రూట్లో నారా లోకేష్ పాదయాత్ర చేసుకుంటూ పోతా మీకు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ వదులుతాము, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తాము, వాలంటీర్స్కి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి యొక్క నారా లోకేష్ గారు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు వస్తున్నా కానీ ఏ ఒక్క హామీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దీన్ని నిరసిస్తూ ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇది ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడుతో ఈ యొక్క హామీలన్నీ ఇప్పుడన్నా నెరవేర్చి యువతకు విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. లేని పక్షాన రాబోయే రోజుల్లో దీనికి రెట్టింపు ఉద్యమాలను కూడా చేస్తామని చెప్పి ఒక మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. కడప మున్సిపల్ పరిధిలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరాన్ని గుర్తించాలని సిపిఐ నాయకుడు వెంకట శివ డిమాండ్ చేశారు. నగరంలో నెలకొన్న మంచినీటి సమస్యపై సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలు ఖాళీ బిందెలతో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడుతూ వేసవి కాలంలో ముగిసినప్పటికీ కడప నగరంలోని పలు ప్రాంతాలలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొందన్నారు. నగరంలోని ఒక్కలపేట, రవీంద్రనగర్ మొదలుకొని బహుజన్ నగర్, సాగర్ కాలనీ వరకు అనేక ప్రాంతాలలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ 3 రోజులకోసారి తాగునీరు వస్తాయని, తాగేందుకు మాత్రమే వాడుకోవాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే ఎమ్మెల్యే ప్రజా సమస్యలను విస్మరించారని అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం పాలకవర్గం లేనందున పాలనా యంత్రాంగం మొద్దు నిధులు నిద్రపోతున్నట్లు తెలుస్తోందన్నారు. సమస్య తలెత్తితే ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. నగరంలో శాశ్వత తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వాలు మారినప్పుడల్లా శంకుస్థాపనలతో కాలయాపన చేయడం తగదని అన్నారు. సాగర కాలనీ, బహుజన్ నగర్, రామాంజనేయపురం ఆ బెల్ట్ అంతా వారం 10 రోజులుగా మంచినీళ్ళు కాదు, లింగపల్లి వాటర్ బోరు నీళ్ళే తాగేది. ఇప్పటికీ బోరు నీళ్ళు వాడుకునేదానికి లేదు. ఇవాళ బోర్లను ఇబ్బంది. వర్షాకాలంలో సైతం ఇవాళ త్రాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంది. కడప నగరంలో ఇవాళ ఒక్కలపేట, రవీంద్రనగర్ మొదలుకొని బహుజనరు, సాగర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ఇవాళ ముందస్తుగా స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి గారు ప్రజా సమస్యలను విస్మరించినారని ఈ సందర్భంగా తేటతెల్లం అవుతోంది. అదేవిధంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఇవాళ పాలకవర్గం లేదు కాబట్టి మొద్దు నిద్రపోతున్న దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉంది. ఎక్కడ అంటే ఇప్పటికీ కూడా మైలవరం నుంచి నీళ్ళు వస్తున్నాయి అదో ఇదో అని చెప్పి మొన్న ఒక వారం కిందటే కమిషనర్ గారు కూడా చూసి వాడుకోండి, నీళ్లు మంచినీళ్ళు 3 రోజులకు ఒకసారి వస్తాయి, అవి తాగడానికి మాత్రమే ఉపయోగించుకోండి, ఇవాళ కడుక్కోవడానికే లేకపోతే పంట పత్రులకు వేరే నీళ్లు ఉపయోగించుకోండి అనే పద్ధతిలో ఇవాళ మాట్లాడిన తీరు చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చినప్పటికీ ఇవాళ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. కడప ఎమ్మెల్యే శాసనసభ్యుల మాధవిరెడ్డి గారు చాలా అంశాలపైన మాట్లాడుతుంటారు కాబట్టి ప్రజా సమస్యలన్నీ కూడా విస్మరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప నగరంలో శాశ్వత ప్రాతిపదిక తాగునీటి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క సంబంధించినటువంటి ఎస్టిమేషన్లో ఒక్కొక్క సంబంధించిన దాంట్లో పూజలు చేసుకుంటా ఇవాళ శంకుస్థాపన చేసుకుంటే కాలయాపన కల్లిబొల్లి మాటలు చెప్తాము తప్పితే శాశ్వత పరిష్కారానికి ఇవాళ నోచుకోకపోవడం అత్యంత దారుణమైన అంశం. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఇక్కడ పెన్నా నదిలో సబ్ సర్ఫేస్ డ్యామ్ 72 కోట్లతో నిర్మిస్తామని చెప్పి ఆనాడు అదే శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో ఆయన శంకుస్థాపన కూడా చేయించిన పరిస్థితి. ఆ పథకం అటకెక్కింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి అంతకుముందు రాజశేఖర గారి సోమశిల బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకొస్తామని చెప్పి అది మధ్యలో ఆగిపోయింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధంలో ఇదో గండికోట నుంచి వాటర్ గిడ్ ద్వారా ఇస్తాం, అదే ఇంకొకసారి బుగ్గవంక సమ్మర్ స్టోరీ నుంచి బుగ్గవంక డ్యామ్ సమ్మర్ స్టోరీ తెచ్చి కడపకు తాగునీటి అందజేస్తామని చెప్పి చివరికి 6 నెలలు ముగిసాయనంగా ఎన్నికలు ఉండగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సంబంధించి గ్రావిటీ ద్వారా బ్రహ్మచారం నుంచి నీళ్లు ఇచ్చామని శంకుస్థాపన చేసినారు, టెండర్లు పిలిచినారు. గవర్నమెంట్ ఇచ్చినట్టే ఆ టెండర్లన్నీ అటమైన దిల్లు. ఇవాళ త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం
చిత్తశుద్ధితో పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఈ నీళ్ల సమస్య ఎక్కడైతే కడప నగరంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అక్కడ తాత్కాలికంగా అయినా చిత్తశుద్ధితో మొత్తం ట్యాంకర్ల ద్వారా అయినా ఏర్పాటు చేసి వెంటనే ఆ నీటి సమస్య పరిష్కరించాలని చెప్పి చాలా కడప నగర శివారు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ లింగంపల్లె సంబంధించిన నీళ్లు కావచ్చు, వాటర్ గండి సంబంధించిన నీళ్లు కావచ్చు, మంచినీళ్ళు సప్లై చేయలేకపోతున్న దౌర్భాగ్య పరిస్థితి. ఉప్పు నీళ్ళే మంచినీళ్ళుగా పేదలంతా కూడా తాగుతున్న పరిస్థితి. అక్కడి నుంచి బయటపడాల్సిన బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే చిత్తశుద్ధితో నిధులు కేటాయించి ఈ యొక్క పథకాలన్నింటి పరిపూర్తి చేసి తాగునీటి సమస్యను మౌలిక వసతుల సమస్యలను తీర్చాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ సమస్య పరిష్కారం కాకపోతే 17వ తేదీన పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాయలసీమను రతనాల సీమగా మార్చి తన సుభిక్ష పాలనతో ప్రజలకు విశేషంగా మేలు చేసిన శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలాన్ని మరవలేమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బలిజ ప్రముఖులు బాలిశెట్టి హరిప్రసాద్ తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు 517వ పట్టాభిషేకోత్సవాన్ని పురస్కరించుకుని నగరానికి చెందిన బలిజ ప్రముఖులు కడప నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహంతో పాటు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు సుభిక్ష పాలనను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆయన జయంతి వర్ధంతిలను పురస్కరించుకుని నివాళులర్పించడం జరుగుతుందన్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఉత్తమ పాలన కారణంగా నాడు ప్రజలు సుభిక్షంగా ఉండేవారని, ఆయన ముందు చూపుతో తవ్వించిన కాలువలు, చెరువులు నేటికి సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయన్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి చెంతకు వెళ్లి పూజలు నిర్వహించి తమవంతుగా స్వామివారి సేవలో తరించారని తెలుస్తోందన్నారు. ఉత్తమ పాలన అందించిన ఆ మహనీయుడిని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాయల వారి ఉత్తమ పాలన కారణంగానే ఆయనను నేటికి మరవలేకున్నామని అన్నారు. అటువంటి మహానాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని నేడు పరిపాలన కొనసాగుతోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ ప్రముఖులు ఇంకా బలిజ సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. కడప నగరంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం అయితేనేమి, జయంతి అయితేనేమి, మేము కడప నగర బలిజ కులస్తులందరూ కూడా ఏకమై ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఆయన ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ రోజు 517వ పట్టాభిషేకం పురస్కరించుకొని ఈ దినం ఇక్కడ ఇంత అందరూ రావడము, ఇక్కడ అందరూ కూడా పాలు పంచుకొని శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన్ను 517 సంవత్సరాలైనా అతి చిన్న వయసులో పట్టాభిషేకమైంది. అయినా కూడా ఈ దినం కూడా ఆయన ఏ విధంగా పరిపాలించేవాడో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రభుత్వ నాయకులు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ దినం చెరువులు అయితేనేమి, అదేవిధంగా ముందు చూపుతో దేవాలయాల టెంపుల్స్ అయితేనేమి, ఆయన కడప దేవుని గడపలో ఆయనకు ఇక్కడికి రావడం కూడా జరిగిందని చెప్పి చరిత్ర మనం చెప్తా ఉంది. ఇక్కడ చాలామంది కవులు, కళాకారులు ఆయన ఆస్థానంలో పనిచేశారని కూడా మనం వింటున్నాం. ఆయన ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి పోయి అక్కడ పూజలు చేసి అక్కడ
బంగారు కానీ అన్నీ కూడా ఆయన దానం చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాం. అయితే మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్క పార్టీకి కానీ నాయకుడికి కానీ మీరు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన మర్చిపోతే మీకు అందరు కూడా అది మైనస్ అవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లో ఏ విధంగా పరిపాలించాడో, ఏ విధంగా రైతులకైతేనేమి ప్రజలకైతేనేమి అందరికీ ఆదర్శప్రాయంగా చక్రవర్తిగా అతి తక్కువ కాలమే పరిపాలించిన ఆయన ఈ దినాన్ని కూడా ఆయన మరవలేకుండా పోతున్నారు. ఆ విధంగానే గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆయన ఏ విధంగా చేశాడో ఆ విధంగానే చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ దినం బలిజలందరం కూడా ఒక ఐక్యమతంగా ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణదేవరాయలు 517వ పట్టాభిషేకము ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల 20-21వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఆంధ్రప్రదేశ్ ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీ అనుబంధమైన ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కేసీ బాదుల్లా పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఏఐటీసీ కార్యాలయంలో ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను యూనియన్ నేతలు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం కేసీ బాదుల్లా మాట్లాడుతూ ఆటో మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ కారణంగా ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఆటో, వ్యాన్, జీపు, కారు, లారీ, బస్సు, ఆయిల్ ట్యాంకర్, లారీ డ్రైవర్లకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. భారీగా జరిమానాలు విధిస్తూ పెంచిన జీవో నెంబర్ 21, 31లను రద్దు చేయాలని, డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్, సిఎన్జి గ్యాస్ ధరలపై వ్యాట్, సెస్, జీఎస్టీ పన్నులను రద్దు చేయాలని, స్త్రీ శక్తి పథకం వల్ల ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు ప్రభుత్వం నెలకు 10,000 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ నెల 20-21వ తేదీ విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించినటువంటి గోడపత్రాలు కూడా ఈ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆటో మోటార్లో పనిచేసినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి వర్కర్లకు ఒకటి సమగ్రమైనటువంటి సంక్షేమ చట్టం అనేటువంటిది ఇప్పటి వరకు రూపొందించలేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాహనాలు కొనుగోలు చేసి వాళ్ళ స్వయం శక్తితో ఈరోజు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ వాహనాల కొనుగోలు ద్వారా వచ్చేటువంటి 1% సెస్ పక్కకు తీసి భవన నిర్మాణ సంక్షేమ మండలి తరహాలో వీళ్ళకు కూడా ఒకటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీ అనేక సంవత్సరాలుగా మరి విజ్ఞప్తులు చేస్తున్నా కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ కొరత ఉందని చెప్పి E20 అంటే ఇథనాలు కలుపుతామని చెప్పి, అంటే ఇరాన్ అక్కడ ఉన్నటువంటి యుద్ధం మూలంగా ఈ యొక్క పెట్రోల్ కొరత తీర్చేందుకు వాహనాల్లో E20 ఇథనాల్ కలుపుతామని చెప్పి ఒక పక్క ప్రభుత్వాలు చెప్తున్నా, ప్రజల యొక్క గోడ్ అంటే ఈ ఇథనాల్ కలపడం మూలంగా వాహనాలు తొందరగా రిపేర్ వస్తాయని చెప్పి ఒక పక్క సైంటిస్టులు చెప్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా జీఎస్టీ, లోకల్ ట్యాక్స్, ఇతర రకరకాల ట్యాక్సులు ఈరోజు యొక్క పెట్రోల్, డీజిల్ పైన వేస్తున్నారు. వాటి యొక్క పన్నులన్నింటినీ తగ్గించాలని చెప్పి ఏఐటీసీగా మరి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు సమగ్రమైనటువంటి వాళ్ళకి ఎందుకంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ, అలాగే వాళ్ళకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఇలాంటి ఏవి లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. తక్షణం వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో వందలాది మందితో ఈ ఆటో కార్మికులందరూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 21వ తేదీన కూడా ఆ రోజు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించి ఇక భవిష్యత్తులో ఆటో కార్మికులకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సులు కూడా రాని పరిస్థితి ఉంది. ఒక పక్క ఆన్లైన్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, కానీ దాదాపు 3-4 సంవత్సరాలుగా ఆన్లైన్లో పెట్టి ఇదే మీరు చూపించుకోండి పరిస్థితి ఉంది. అలాగే ముప్పటిగా చలానాలు కూడా ఆటో కార్మికులు ఎక్కేటప్పుడు లేదా ప్రజలు ఎక్కేటప్పుడు ఫోటో తీసి చలానాలు పంపించే పరిస్థితి ఉంది. ముప్పటి చలానాలు కూడా రద్దు చేయాలని చెప్పి ఏఐటీసీగా మరి డిమాండ్ చేస్తున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి. జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి. శ్రీకృష్ణదేవరాయలు సీమ ప్రాంతానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకం. రాయలవారి 517వ పట్టాభిషేక ఉత్సవంలో మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణరావు, టీడీపీ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ల స్పష్టీకరణ. డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. 2వ రోజు దీక్షల్లో వైసీపీ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.